రండి, భోజనం వడ్డిస్తాను. నాకిప్పుడు తినాలని లేదు. పోనీ నన్ను తినిపించమంటారా? ఏంటి అదంతా కోపమే? మీ కోపం అంతా ఫోన్లో ఇందాక బయటకొచ్చింది కదా. అయినా ఇంకా అలా ఉన్నారే? ఉష్ణం ఉష్ణైన శీతలం అన్నట్టు వేడిగా సాంబార్ చేశాను, తినండి. కోపం తగ్గిపోతుంది. నాకేది వద్దు, విసిగించకుండా వెళ్ళిపో ప్లీజ్. మొగుడు కోపంగా ఉన్నప్పుడు పో అని అరిస్తే వెళ్లేది పెళ్ళాం కాదు, బెల్లంల పక్కన కూర్చుని చక్కెర పలకలతో శాంతింప చేయాలట. మీ అన్న వదనలు ఏమన్నారో తెలియదు కానీ మీరు కూడా గట్టిగానే మాట్లాడారు. చెప్పాలంటే కొంచెం శృతి కూడా మించారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజమే. ఇప్పుడు మీ అన్నయ్యని హెన్పెక్డ్ హస్బెండ్ అన్నారు, నువ్వు మాత్రం నీ పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంట్లో నుంచి పోలేదా? నువ్వు కూడా అలాంటి వాడివి అంటే మీరేం జవాబు చెప్తారు? నేనేం బానిసని కాదు, బాధ్యత గల భర్తని. చెయ్యని తప్పుకి నిందిస్తుంటే అందరినీ తిట్టి నా భార్య చెయ్యి పట్టుకుని గర్వంగా తలెత్తుకుని బయటకు వచ్చాను. వాళ్ళకి నన్ననే అర్హత లేదు. ఇది మీ మనసులో ఆలోచన, కానీ అందరూ అలానే అనుకోవాలని లేదు కదా. మేఘన అక్క చేసింది తప్పే కాదనను, కానీ మీరు ఆవేశంగా మాట్లాడడం, అన్నని అనరాని మాటలు అనడం ఇంకా పెద్ద తప్పు. అందుకే ఒకసారి ఫోన్ చేసి సారీ చెప్పండి. ఏంటి సారీనా? నేను చచ్చినా చెప్పను. అయ్యో, పొద్దుపోయే కవే మాట్లాడండి. తెల్లవారిన నేను ఇలాగే మాట్లాడతాను. ఆవిడ గారి వల్ల ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు. అన్నయ్య అది తెలుసుకోకుండా నా మీద అరిస్తే కోపడ్డం నా తప్ప? తిరిగి నేనే సారీ చెప్పాలా? అసలు నన్ను ఏమనుకుంటున్నావు? అహంకారి. ఏంటి నేను అహంకారినా? అయితే నువ్వు మాయల మారాటి. అయితే మీరు ఊడల మర్రి. నువ్వు జడల బర్రి. మీరు నల్ల జర్రి. నువ్వు జర్రిగొడ్డు. అయితే మీరు బందర్ లడ్డు. నువ్వు 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 నేను 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 నేనేంటి? ఏ ఆగాగు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? మధ్యలో ఈ తిట్లేంటి? ఇప్పుడు నన్ను ఎందుకు డైవర్ట్ చేసావు? అబ్బా మహానుభావా, అయిపోయిందేదో అయిపోయింది. మీరు సారీ చెప్పనన్నారు, వదిలేయండి. మళ్ళీ సాగదీయద్దు. ఆకలి కడుపు మార్చొద్దు. రండి తిందాం. సారీ, నేను రాను. మళ్ళీ ఏమైంది? నేను ఇంకా కోపంతో రగిలిపోతున్నాను. న్యూస్ పేపర్ ఇవ్వు. టైంలో న్యూస్ పేపర్ ఏంటి? ముందు భోజనం చేయండి, ఆ తర్వాత డిక్షనరీ ఇస్తాను. డిక్షనరీనా? ఆ డిక్షనరీ డిక్షనరీ అంటే అదే. రండి. అరే ముందే చెప్పొచ్చు కదా. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ? నేను మీ అన్నయ్యగా రాలేదు, ఏసీపీ తరుణ్గా ఒక కంప్లైంట్ తీసుకోవడానికి వచ్చాను. కంప్లైంటా? అవును. మీ ఆఫీస్లో ఎవరికైనా మినిస్టర్ శంకర్ వల్ల ఏదైనా సమస్య ఉందా? ఉంది. పల్లవి అని కొత్తగా మా ఆఫీస్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. మంచి పిఆర్ స్కిల్స్తో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కంపెనీకి, మీ తమ్ముడికి మంచి పేరు తీసుకొచ్చింది. అది ఇష్టం లేని శంకర్, అతని కూతురు మేఘన కలిసి ఆమెని బెదిరించారు. భయపడి జాబ్ మానేసింది. తను ఇప్పుడు ఆఫీస్లో లేదా? ఉంది. మా కంపెనీ కోసం, కిరణ్ గారి ఫ్యూచర్ కోసం మళ్ళీ జాయిన్ అయింది. ఇప్పుడు తన ఆఫీస్లోనే ఉంటే ఒకసారి పిలిపించండి. వన్ మినిట్. కోమలి, పల్లవిని ఒకసారి నా క్యాబిన్కి పంపించు. అనిల్ గారు రమ్మన్నారంట.
పల్లవి అంటే నువ్వా? తను మీకు ముందే తెలుసా ఏసీపీ గారు? అవును, స్వర్ణతో చూసా. స్వర్ణతోనా? పల్లవికి మీకు ఏంటి సంబంధం? మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో రెంట్కుండేవాళ్ళు. వాళ్ళు నాకు ₹1,00,000 అప్పున్నారు. వసూలు చేసుకోవడానికి వస్తే ఇల్లు ఖాళీ చేశారని తెలిసింది. ఇప్పుడెవరో కొత్త అమ్మాయి దిగింది. నా సంగతుదులే, మరి నువ్వెందుకు వచ్చావు? ఏకపత్ని వ్రతుడివి. ఈ ఇంట్లో రెండో పత్నిని ఏమైనా తెచ్చిపెట్టావా? మీ గురించి అనిల్ గారు మొత్తం చెప్పారు. శంకర్ మేఘన వల్ల ప్రాబ్లం ఫేస్ చేశారని తెలిసింది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను. సారీ సార్, నేను ఏ కంప్లైంట్ ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు? చూడండి, ముందు వెనుక ఎవ్వరూ లేని అనాథని నేను. కంప్లైంట్ ఇచ్చి నా లైఫ్ని ఇంకా రిస్కులో పెట్టుకోలేను. ఆల్రెడీ వాళ్ళ బెదిరింపులకి భయపడకుండా తిరిగి జాబ్లో కంటిన్యూ చేస్తున్నాను. అది చాలు. వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటా. మీ సేఫ్టీ గురించే చెప్తున్నాను. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కంప్లైంట్ ఇవ్వండి. ఫ్యూచర్ గురించి నాకు బాధ లేదు. ప్రస్తుతానికి వద్దని చెప్తున్నాను కదా సార్, దయచేసి వదిలేయండి. అది కాదు, నేను చెప్పేది ఒకసారి విని- ఏసీపీ గారు, ఆవిడ అంతగా చెప్తుంది కదా, ఫోర్స్ చేయకండి. లేదంటే తను జాబ్ మానేస్తుంది. అప్పుడు నేను మీ తమ్ముడు కూడా రిస్క్లో పడతాం. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు వెళ్ళండి ప్లీజ్. కిరణ్, ఒకసారి రా, మాట్లాడాలి. ఏంటి ఏసీపీ గారు? ఏసీపీగా కాదు, ఒక అన్నగా చెప్తున్నాను. తనని చూస్తే నాకు డౌట్గా ఉంది. జాగ్రత్తగా ఉండరా. కిరణ్ గారు, ఏమైంది? ఏమంటున్నారు ఆయన? మీకు స్వర్ణ ముందే తెలుసా? ఆ రోజు నేను మీ ఇంటి దగ్గర చూశాను. ఇప్పుడు మా అన్నయ్య కూడా చూశానని చెప్తున్నాడు. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చచ్చా, దాయడమేం లేదు. స్వర్ణ అనే ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడే ఫస్ట్ టైం చూశాను. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ ఇంట్లో ఉండేవారని వచ్చారు. లేరని చెప్తే వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా ఇదే చెప్పావు. అదే చెప్తున్నాను. ఆ పరిచయంతోనే ఇంకో రోజు రోడ్డు మీద కనబడితే మాట్లాడాను. అప్పుడే ఏసీపీ గారు కనిపించారు. అవును, ఆవిడ మీకు ఎలా తెలుసు? ఎందుకు ఇంతగా అడుగుతున్నారు? నిషా అని ఒక పిచ్చిది నా వెంటపడి టార్చర్ పెట్టిందని చెప్పాను కదా, వాళ్ళమ్మే స్వర్ణ. ఓ అవునా? ముందే తెలుసుంటే మాట్లాడేదాన్నే కాదు. సారీ కిరణ్ గారు. పర్లేదు, నో ప్రాబ్లం. పల్లవి, ఇందాక అడగడం మర్చిపోయాను. మీ అడ్రస్ ఎక్కడుంటారు? నేను చెప్తానులే అన్నయ్య. నేను అడిగింది నిన్ను కాదు, ఆ అమ్మాయిని.
నేను చెప్పింది మాత్రం నీకే అన్నయ్య. తను మా ఇంట్లోనే మాతోనే కలిసి ఉంటుంది. ఏంటి మీతోనా? అవును. ఇంత సపోర్టివ్గా మాట్లాడుతున్నావు. మీ ఇద్దరికి అంత పరిచయం ఉందా? చాలా పరిచయం ఉంది. ఏంటి కిరణ్ గారు ఇది? నా అడ్రస్ అడిగితే మీ ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. శంకర్ వద్దన్నా సరే నువ్వు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నావు. మా అన్నయ్య చెప్పినట్టు అతని వల్ల నీకు ఏదైనా థ్రెట్ ఉండొచ్చు. అందుకే ఒంటరిగా ఉండడం కన్నా మా ఇంట్లో ఉండడం బెటర్. మీ ఇంట్లోనా? వద్దు, భయపడుతూ బ్రతకూడదని డిసైడ్ అయ్యాను కదా. నేను ఒంటరిగానే ధైర్యంగా ఉంటాను. నీ ధైర్యం ఏదో మా ఇంట్లో చూపించు. నా కోసం అంత రిస్క్ తీసుకున్న దానివి. నీ కోసం నన్ను ఈ చిన్న సాయం కూడా చేయనివ్వా? మీరంతగా అడుగుతూ ఉంటే నో చెప్పాలనిపించడం లేదు. సరే వస్తాను, కానీ 2-3 డేస్ మాత్రమే ఉంటాను. నీ ఇష్టం. ఏంట్రా, ఎవరి మీద అరుస్తున్నావు? కిరణ్ ఫోన్ చేశాడత్తయ్య. అతన్ని పాడకుండా చేస్తున్నారని ఇన్నాళ్ళు మిమ్మల్ని అన్నాడు, ఇప్పుడేమన్నా నన్ను అంటున్నాడు. వాడికి ఏదో అయిందమ్మా. మరి ఎవరు వాడి బుర్ర పాడు చేశారో తెలీదు. నన్ను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 4 గోడల మధ్య కూర్చుని నీ చిన్న కొడుకుని పాడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసుకోకుండా వాణ్ణంటావేంటి? డ్రైవర్, కారా. డ్రైవర్, నువ్వు బయటికి వెళ్ళు. రా, వచ్చి కూర్చో. ఎలా ఉన్నారు అత్తయ్య? కార్ దిగి నీతో రోడ్డు మీద నిలబడి మాట్లాడితే నా స్థాయి దిగిపోతుంది. అందుకే తప్పక నిన్ను కార్ ఎక్కమన్నాను. అంతేకాని నా పక్కన స్థానం ఇవ్వడానికి కాదు. పౌరుషం కొద్దీ మీరు ఇల్లొదిలి వెళ్ళిపోయారు. అహం అడ్డొచ్చి నీ భర్త నాకు దూరంగా ఉంటున్నాడు. అత్తయ్య, ఆయన అలా అనుకోవడం లేదు. కిరణ్ నీకు భర్త కాకముందే నా కొడుకు. వాడి గురించి నాకు చెప్పొద్దు. అత్తయ్య, మీరంటే ఇప్పటికీ ఆయనకి చాలా ప్రేమ, గౌరవం. మీరిద్దరూ కలిసి ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. కానీ ఇలా దూరం అవ్వాలని... నిప్పు పెట్టిన చెయ్యి నిలకడగా నీరు పోసినా మిగిలేది బూడిదే తప్ప మంట ఆరదు. మా ఇద్దరి మధ్య ఎందుకు దూరం వచ్చిందో, ఎవరు కారణమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు.
అసలు మాట్లాడుకు. నేను నీ సలహాలు వినడానికి కారెక్కమని లేదు. నువ్వు మా మధ్య వారధిగా రాయబారాలు చేయనక్కర్లేదు. మీరిద్దరూ ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో నాకు సంబంధం లేదు. మా ఇంట్లో మాత్రం అందరం త్వరలో పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటున్నాం, సంతోషంగా ఉన్నాం. కారణం ఏదైనా కాని నీ భర్త కడుపుతో ఉన్న నా పెద్ద కోడలతో అలా మాట్లాడటం చాలా తప్పు. అతన్ని అదుపు చేసుకుంటావో అర్థమయ్యేలా చెప్తావో నీ ఇష్టం. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు. మీ వల్ల మేం డిస్టర్బ్ అవ్వకూడదు. మైండ్ ఇట్. అలాగే అత్తయ్య. డ్రైవర్, కూర్చో. మీ ఇంటి అడ్రస్ డ్రైవర్కి చెప్పు. మొత్తానికి కిరణ్తో మళ్ళీ ఇంటికి రమ్మని బతిమాలించుకున్నావన్నమాట. బ్రతిమాలడం కాదు, బాధ్యత తీసుకుని మరీ రమ్మన్నాడు. నేను ఒంటరిగా ఉంటే ఆ శంకర్ మనుషులు నా మీద అటాక్ చేస్తారట. అందుకే ప్రేమగా మర్యాదగా రమ్మని పిలిచాడు. లేని కథని కల్పించి రాని ప్రేమని రప్పించుకుంటున్నావు. మరి నువ్వెప్పుడు వెళ్తున్నావు వాళ్ళింటికి? వెళ్తానమ్మా. అడిగిన వెంటనే వెళ్తే మనకి వాల్యూ ఉండదు. కొన్ని రోజులు అలా ప్రతిమాలించుకోవడం నాకు చాలా బాగుంది. నీలాంటి వాళ్ల కోసమే ఆలస్యం అమృతం విషయం అని చెప్పారు. ఆ సామెత నా విషయంలో అమృతంతోనే ఆగిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు మామ్. నీ మొహం. వేడి మీద ఉన్నప్పుడే ఇనుము వంగుతుంది, మాయ చేసినప్పుడే మగాడు లొంగుతాడే. నీలా ఆలస్యం చేస్తే మర్చిపోయి తన దారి తను చూసుకుంటాడు. అందుకే వీలైనంత తొందరగా ఆ ఇంటికి వెళ్లే ప్లాన్ చెయ్యి. వెళ్ళొచ్చు, కానీ ఏ కారణం లేకుండా సడన్ గా ఎలా అని ఆలోచిస్తున్నా. ఏముందే, నువ్వు చెప్పిన కథని కిరణ్ సింపతిని కలిపి వాడుకో. ఆ శంకర్ మనుషులు అటాక్ చేశారని తప్పించుకొని వచ్చానని చెప్పు, అంతే. వావ్ మామ్ వావ్. ఇన్ని తెలివితేటలుండి కూడా నువ్వు హౌస్ వైఫ్ లా మిగిలిపోవడం నీ దురదృష్టం. నీకు కూతురిగా పుట్టడం నా అదృష్టం. ఇంకొక విషయం, ఆ తరుణ్ డైరెక్ట్ గా ఆఫీస్కి రావడం, నిన్ను నాతో చూడడం, అడ్రస్ అడగడం, ఇవన్నీ చూస్తుంటే వాడికి నీ మీద అనుమానం వచ్చే ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు. నేను కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నా మొహము పేరు రెండూ మారాయి. ఇంక నువ్వే నీలా నా తల్లిలా అలానే ఉండిపోయావు. నీ గురించి అడిగితే కిరణ్కి చెప్పినట్టే మా ఇంటికొచ్చి మాట్లాడారు, మాల్కి తీసుకెళ్లారు అని తప్పించుకుంటాను. సో స్వర్ణ గారు, బీ కేర్ఫుల్. కార్ దిగి నీతో రోడ్డు మీద నిలబడి మాట్లాడితే నా స్థాయి దిగిపోతుంది. అందుకే తప్పక నిన్ను కారెక్కమన్నాను. మా ఇద్దరి మధ్య ఎందుకు దూరం వచ్చిందో, ఎవరు కారణమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ భర్త కడుపుతో ఉన్న నా పెద్ద కోడలతో అలా మాట్లాడటం చాలా తప్పు. అతన్ని అదుపు చేసుకుంటావో అర్థమయ్యేలా చెప్తావో నీ ఇష్టం. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు. మీ వల్ల మేం డిస్టర్బ్ అవ్వకూడదు. మైండ్ ఇట్.
ఏమైంది మేడం గారికి? ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అంతా మీ వల్లే. నేనేం చేశాను? ఫోన్లో మేఘన అక్క బావగారులతో సీరియస్ గా మాట్లాడారు. సారీ చెప్పమంటే నా మీద సీరియస్ అయ్యారు. అవును, ఆ తర్వాత నువ్వు టాపిక్ ని డైవర్ట్ చేసి మనం రూమ్ లోకి వెళ్ళి. ఇక చాలా ఆపండి, అసలే చిరాగ్గా ఉంది. ఎందుకు చిరాకు? ఏమైందో వివరంగా చెప్పు.